నమస్కారం వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రజలపై ఖర్చుల భారం తగ్గించామన్న ప్రధాని మోదీ పథకాలతో సామాన్యుల డబ్బు ఆదా అయ్యిందని లోక్సభలో వెల్లడి ఢిల్లీలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల పోలింగ్ ఓటింగ్ లో పాల్గొన్న రాష్ట్రపతి పలువురు ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ముందస్తు క్యాన్సర్ పరీక్షలు 71 లక్షల మందికి పరీక్షలు 66,000 అనుమానిత కేసులు గంజాయి సంబంధిత ఆదివాసీ ఖైదీలపై ఎస్టీ కమిషన్ దృష్టి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న సభ్యుడు శంకర్ నాయక్ సామాన్య ప్రజల ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా అనేక పథకాలను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభలో ప్రధాని మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి వంటివి ప్రజల ఆరోగ్య సంరక్షణ ఖర్చులను గణనీయంగా తగ్గించాయని పేర్కొన్నారు. అలాగే పన్నుల సంస్కరణల ద్వారా మధ్యతరగతి ప్రజానీకంపై భారం తగ్గిందన్నారు. ఎల్ఈడి బల్బులు, ఉచిత రేషన్, పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల రోజువారీ ఖర్చులను గణనీయంగా తగ్గించి లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయని వెల్లడించారు. सरकारी खजाने में बचत हुई वो तो एक बात है और वो करना भी चाहिए, जैसा मैंने ट्रस्टीशिप की बात कही, लेकिन हमने इस बात पर भी ध्यान रखा है कि जन सामान्य के उनको भी बचत का लाभ मिलना चाहिए। योजनाएं ऐसी हो ताकि जनता को भी बचत हो। और आपने देखा होगा आयुष्मान भारत योजना, बीमारी के कारण सामान्य मानवी को जो खर्च होता था, अब तक जिन लोगों ने इसका बेनिफिट लिया है उसी के हिसाब से मैं कहता हूं कि करीब करीब देशवासियों का आयुष्मान योजना का बेनिफिट लेते के कारण जो खर्चा उनको अपने जेब से करना पड़ता, वैसे 1,20,000 करोड़ रुपया जनता जनार्दन के बचे हैं। ये आवश्यक है कि अब जैसे जन औषधि केंद्र, आज मध्यम वर्ग के परिवार में 60-70 साल उम्र के परिवार के स्वजन हो तो स्वाभाविक है कोई न कोई बीमारी आ ही जाती है, दवाई का खर्चा भी होता है, दवाएं महंगी भी होती है। हमने जब से जन औषधि केंद्र खोले हैं जिसमें 80% डिस्काउंट होता है और उसके कारण जिन परिवारों ने इन जन औषधि केंद्रों से दवाइयां ली हैं उनके करीब करीब 30,000 करोड़ रुपये दवाई को खर्चा बचा। దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఓట్లు వేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 బృందాలను ఏర్పాటు చేసి వివిధ రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్స్ కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముందస్తు ఉచిత పరీక్షలు చేస్తోందన్నారు. 155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 స్పెషలిస్టులు, 4,000 మంది ఏఎన్ఎంలు, 4,000 మంది వైద్యాధికారులు, 18,000 మంది పిహెచ్సి సిబ్బందితో కలిసి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 71 లక్షల మందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా 66,000 మంది అనుమానితుల్ని గుర్తించినట్లు చెప్పారు. అనుమానితుల్ని బోధనా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకు రిఫర్ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గంజాయి సంబంధిత కేసుల్లో పట్టుబడి వివిధ ప్రాంతాల్లోని జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీ ఖైదీల స్థితిగతులపై ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలో కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ విశాఖ కేంద్ర కారాగారాన్ని స్వయంగా సందర్శించి
అక్కడి ఎస్టీ ఖైదీల జీవన పరిస్థితులను పరిశీలించారు. పేదరికం, నిరక్షరాస్యత, చట్టాలపై అవగాహన లేకపోవడం వంటి బలహీనతలతో ఆదివాసులు గంజాయి రవాణా దిశగా మొగ్గు చూపుతున్నారని ఆయన గుర్తించారు. విశాఖ, రాజమండ్రి కారాగారాల్లో 500 మంది వరకు ఆదివాసీలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాల పట్ల అవగాహన, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చర్యలకు సిఫార్సు చేస్తామని, గిరిజన ఖైదీలకు ప్రభుత్వం నుంచి వీలైనంత సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని శంకర్ నాయక్ తెలిపారు. ఇవాళ ఎస్టీ కమిషన్గా కమిషన్ మెంబర్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు గిరిజన ఆదివాసీలకు సంబంధించినటువంటి ఖైదీలు దాదాపుగా 341 మంది మరి వివిధ కేసుల్లో ఇక్కడ అందరూ కూడా జైల్లో ఉన్నారు. దీంట్లో మహిళలకు సంబంధించి 16 మంది ఉన్నారు. అదేవిధంగా దీంట్లో వివిధ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా 33 మందిగా దాదాపుగా 390 మందిగా ఇవాళ ఇక్కడ రికార్డు నమోదై ఉంది. అంటే దీంట్లో ఎక్కువ మంది గంజాయి కేసుల్లో మరి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఈ జైల్లో ఉన్నట్లు ఇవాళ మన రికార్డు ద్వారా, అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా జైలుకి రావడం ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి ఇవాళ మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకు జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకు అంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో, తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. కేవలం రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారంలో దాదాపుగా 500 మంది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు జీవితం అనేది ఇక్కడ వెల్లదీస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగడానికి, వారికి కూడా చట్ట ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ దిశగా కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి అవగాహన కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో, యువకుల్లో, ఆ ప్రాంత ప్రజల్లో కూడా కల్పించి ఈ గాంజా నుంచి ఆ ప్రజల్ని విముక్తి చేసేదానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్గా మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహాకుంభమేళాలో పాల్గొనడానికి ప్రయాగరాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తొలుత ప్రయాగరాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. अश्वनी हमारे साथ लगातार जुड़े हुए हैं। अश्वनी, बेहद ही ऐतिहासिक क्षण, प्रधानमंत्री नरेंद्र मोदी ने आस्था की डुबकी लगा ली है और महाकुंभ में से एक बड़ा संदेश देश दुनिया को जाता हुआ। अगर इन दृश्यों को देखें तो कहा जा सकता है कि आज गंगा में ज्वार उठा है। इससे पहले मौनी अमावस्या के दिन और महाकुंभ के अनेक अमृत स्थानों के दिन जनज्वार ఇజ్రాయెల్ దేశంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షిత భవిష్యత్తును అందించడానికి తాము 3 ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని ఆ దేశ ప్రధాని నేతన్యాహు అన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు యుద్ధం తరువాత ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ నేతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ హమాస్తో పోరాటం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందన్నారు. చర్చల్లో భాగంగా యుద్ధాన్ని ముగిస్తున్నామని ప్రకటించారు. కాగా ట్రంప్ తన పరిధిని దాటి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుల్లో ట్రంప్ తనకు గొప్ప మిత్రుడని కొనియాడారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వైట్ హౌస్ కు మొదటి విదేశీ నేతగా తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య స్నేహానికి నిదర్శనమని అన్నారు. అందుకే తమ దేశ ట్రంప్ని ఎంతగానో గౌరవిస్తారని పేర్కొన్నారు. I'm honored that you invited me to be the first foreign leader to visit the White House in your second term. This is a testament to your friendship and support for the Jewish state and the Jewish people. I've said this before, I'll say it again. You are the greatest friend Israel has ever had in the White House.
And that's why the people of Israel have such enormous respect for you. In your first term, you recognized Jerusalem as Israel's capital. You moved the American embassy there. You recognized Israel's sovereignty over the Golan Heights. You withdrew from the disastrous Iran nuclear deal. I remember we spoke about it. You said, this is the worst deal I've ever seen. I'm elected, I'm walking out of it. That's exactly what you did. And I think it speaks loudly for just common sense, just looking at things and seeing them as they are. And of course, you also brokered the groundbreaking Abraham Accords in which Israel made peace with 4 Arab states. We did this in 4 months. Nothing happened for a quarter of a century, but in 4 months, we were able, working together under your leadership, to have 4 historic peace accords. And now in the first days of your second term, you picked up right where you left off. Your leadership helped bring our hostages home, among them American citizens. You freed up munitions that have been withheld from Israel. They had been withheld from Israel in the midst of a 7-front war for our existence. And you just freed it. You ended unjust sanctions against law-abiding Israeli citizens. You boldly confronted the scourge of anti-Semitism. You stopped funding, as you just said, international organizations like UNRWA that support and fund terrorists. ఐటీ అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరియాలని ప్రముఖ అవధాన పండితులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఘనంగా సత్కరించారు. దేశంలో చంద్రబాబు వంటి ముందుచూపు ఉన్న నేత మరొకరు లేరని నాగఫణి శర్మ ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమ వచ్చిందని, ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందని అన్నారు. రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారని అన్నారు. చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షం అవుతుందని చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధి కొత్తపల్లి మండలంలో ప్రకృతి తన సహజ సిద్ధ అందాలతో ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి అంతా కమ్మేసింది. దీంతో ఊటీ అందాలను తలపించేలా పంట పొలాలు, రహదారులు దర్శనమిచ్చాయి. మంచు కారణంగా రహదారులు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రేమికులను అలరిస్తూ మంచు తెరల నుంచి సూర్యుడు వెలుగు చూడటం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ తాడిపత్రి ప్రధాన రహదారికి దశాబ్దాలు గడుస్తున్న మోక్షం కలగడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో ఉయ్యాలవాడ వద్ద రక్షణ గోడ లేక రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కుందు నది పొంగినప్పుడు బస్సులు, ఇతర వాహనాలు కోవెలకుంట్ల చుట్టూ తిరిగి ఆళ్లగడ్డ వెళ్లే పరిస్థితి నెలకొంటుంది. రోపనగుడి, మాయలూరు మధ్యలో ఉన్న బ్రిడ్జి యందు ముఖ్యంగా పొలానికి వెళ్లే ట్రాక్టర్ల రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుంది. అలాగే రాత్రిపూట ద్విచక్ర వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి ఈ మార్గంలో గల గోతులు పూడ్చి రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా సమస్య వచ్చేసి ఆర్లగడ్డ
తాడిపత్రి రోడ్డు వచ్చేసి హైవే, మెయిన్ హైవే ఇది, కానీ సింగిల్గా అయింది. చాలా ఇబ్బంది అయింది, వన్ వే కాబట్టి. ఇప్పుడు ట్రాక్టర్ పోతుంటేనే ఇంకొకటి వాహనం పోనీకి ఇబ్బంది అయింది. చూడండి కావాలంటే మీరు ఆ ట్రాక్టర్ పోతారు కదా, పక్క సైడ్కి వెళ్ళాల్సి వచ్చారు. నైట్ పూట కూడా ప్రొడక్షన్ వాళ్ళు లేదు, నైట్ పూట పోవాలనే చాలా ఇబ్బంది అయింది. ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది కానీ ఒకవేళ వారు వరద గినక ఎక్కువ అయిందంటే గినక అసలు నర్సనీకి ఉండదు, ఏదో ఆవుల రాకపోకలు కూడా ఆగిపోతాయి. ప్రతిసారి అంతే, ఈనాగమయ పండుగకు వచ్చినా కానీ అట్లానే జరుగుతుంది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని కొంచెం ఇంకా బాగా మెరుగుగా చూడాలని కోరుకుంటున్నాము. మీరేమన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి అయితే కనుక తీసుకుపోవాలని చర్చలు చేస్తున్నాము. మా వాళ్ళను కొంచెం మాట్లాడి కన్ఫామ్గా అధికారుల దగ్గరికి తీసుకుపోతాము. తర్వాత నాణ్యంగా లేదు రోడ్డు, మీరే చూడండి ఎన్ని ప్యాచ్లు ఉన్నాయో. నా పిల్లపు ఉంచి ఇట్లానే ఉంది. దీనికి ఏదో అట్లా ఇట్లా చేస్తున్నారు కానీ ఇప్పుడు మామూలుగా అయితే చేయడం లేదు. ప్రొడక్షన్ వాళ్ళు అయితే అసలు లేదు, చాలా ఇబ్బంది అయింది. కన్ఫామ్గా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకరోజు బ్రహ్మోత్సవం ముగిసిందని టీటీడీ ఈవో బిఆర్ నాయుడు తెలిపారు. సూర్యప్రభ, గరుడ, కల్పవృక్ష వాహనం అనంతరం మాడవీధుల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పలువురు పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిల ముందు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. 4 మాడవీధుల్లో భక్తులు సౌకర్యార్థం టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా నిర్వహించాలని భక్తులు కోరగా భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ బదులిచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు టీటీడీ బృందానికి అభినందనలు తెలిపారు. గ్యాలరీల్లోకి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ, బాదం పాలు వంటివి క్రమం తప్పకుండా అందించడం గొప్ప విషయమని భక్తులు అన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి ఈ స్వామివారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు. ఇప్పుడు 5 వాహనాల మీద ఊరేగారు, ఇంకా 2 వాహనాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనాలు ఎలా ఉన్నాయి, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా 100% అందరూ బాగున్నాయన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు. అధికారులు అయితే ఏమైంది, పోలీసులు అయితే ఏముంది, వాలంటీర్స్ ఏమైంది, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కార్యనిర్వహణ నిర్వర్తించారు. లక్షల్లో వచ్చారు భక్తులు. సుమారుగా 2.5 లక్షల భక్తులు వాహన సేవలన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు. వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు, 40-50 వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చైర్మన్ గారు చెప్పినట్టు 100% మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం రుడాకోటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాబార్డు వారి ఆర్థిక సహాయంతో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫీల్డ్ ఆఫీసర్ చాణక్య, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అధికారి కె నోకరాజుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారుల చేత వివిధ బ్యాంకు పథకాలను, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగేలా వివరించారు. అలాగే సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, డ్వాక్రా సంఘాల వారు పాల్గొన్నారు. నాబార్డు వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం మన ఈ యొక్క రుడాకోట మరి పరిధిలో ఈ యొక్క కళాజాత కార్యక్రమాన్ని విశాఖపట్నం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గారి ఆదేశాల మేర ఈ కార్యక్రమాలు పలు గ్రామాల్లో మరి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సైబర్ నేరాలు మరి అరికట్టాలంటే మనం ఏం చేసుకోవాలి, మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏపీకే ఫైల్స్ అనబడేటటువంటి బ్లూ టిక్లో వచ్చేటటువంటి లింకుల్ని క్లిక్ చేయకుండా ఉండడమే చాలా వరకు రక్షణ మనం పొందినవాడు అవుతాం. లేకపోతే మన ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా
ఈ యొక్క ఏపీకే ఫైల్స్ ద్వారా చాలా వరకు మరి డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది, కనుక జాగ్రత్త వహించాలి. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం 436 రూపాయలు కట్టుకోవడం చాలా మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి సురక్ష ఇది 20 రూపాయలు కట్టుకోవడం. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ వారు అందరికీ పేదవారికి అందుబాటులో ఉండాలని చెప్పి ఈనాడు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనబడేదాన్ని కూడా మనకు ప్రవేశపెట్టారు. ఇది సంవత్సరానికి ఒకసారి మనం ఒక 500 రూపాయలు కట్టుకుంటే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే ఒక 1000 రూపాయలు కట్టుకుంటే 20 లక్షల రూపాయల కవరేజ్ అవుతుంది. అలాగే ఒక 2000 రూపాయలు మనం కట్టుకుంటే దగ్గర 40 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరు కూడా సరదా చుట్టాలు స్నేహితులు వస్తే ఎంతో ఖర్చు పెట్టుకుంటాం. మరి ఇది చాలా తక్కువ ప్రీమియం మనం కట్టుకుంటే ఎక్కువ లాభాన్ని మనకి తెలియకుండా ఏమన్నా ప్రమాదం జరిగితే ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. మన బిడ్డలు కానీ మన పిల్లల చదువులు కానీ మన ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉపయోగించుకోవాలని చెప్పి మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని సైబర్ మోసాల గురించి, అలాగే మన ఇన్సూరెన్స్ గురించి, మరి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ గురించి వీటన్నిటి గురించి వివరణ మీకు అందివ్వడానికి కళాజాత కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి పిలిపించి మీకు అందివ్వడం జరిగింది. ఉన్నాయి ప్రతి ఆర్డీ అకౌంట్లో నెలకి 200, 300, 500, 1000 రూపాయలు దాస్తున్నాం. మీకు అవసరం వచ్చిందండి, ఈ ఆర్డీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, మీకు మీ డబ్బులు మీకు వచ్చేదానికి వడ్డీ కావాలి కదా, ఇంకోటి వడ్డీ చూడండి. ఏమండి ఈ ఖాళీగా డబ్బులు ఏమి లేవు, కానీ ఏంటంటే మన అకౌంట్లో మన డబ్బులు దాచుకుంటే చేస్తే వడ్డీ వస్తుంది అనమాట. అలాగే డబ్బులు దాచి ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే 10,000 కానీ 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ మన దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ ఎక్కువ, మన చక్కని భద్రత ఎక్కువ. ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు, మీకు అవసరం వచ్చింది మధ్యలో మీ డబ్బులు మీరు తీసుకున్నారు ఎలా పట్టుకోండి సార్. మరి దానికి వడ్డీ కావాలి కదా, కావాలి అంటే వడ్డీ కావాలి వద్దా, ఇంకోటి వడ్డీ నిజకాయితాలండి బాబు ఇవి పట్టుకోండి. ఏమంటే వడ్డీ ఇచ్చాం, అయితే ఏం చేశారండి ఇది ఇప్పుడు మాకు వడ్డీ సరిపోలేదండి, అధిక వడ్డీ కావాలి, డబ్బులకి అంతకంత అయిపోవాలి ఒకేసారి. అయితే మరి అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, చక్ర గోల్డ్ మరి ఉన్నాయి కదండి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో చేస్తే వాళ్ళు ఎంత వడ్డీ వేసి ఇచ్చినప్పుడు చూద్దాం, అది కూడా చూడాలి. ముందు బ్యాంక్ లో డబ్బులు వేసాం, మన డబ్బుకు భద్రత ఉంది, వడ్డీ వచ్చింది. ఇప్పుడు అధిక వడ్డీ కాల్చిపోయి ప్రైవేట్ సంస్థల్లో డబ్బులు పెట్టాం. డబ్బులు ఉన్నాయి లేవా, మీరు డబ్బులు చూడండి సార్, ఉన్నాయా అందులో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులకి ఇప్పుడు వడ్డీ కావాలి అంతే కదా, అంటే 2 చేతులు పట్టండి సార్. చూడండి ఖాళీ అయిపోయినాయండి. అదే మనం బ్యాంక్ లో డబ్బులు దాచిపెట్టుకుంటే మన డబ్బుకు భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది, నమ్మకం ఉంటుంది, వడ్డీ కూడా వస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో అధిక వడ్డీకి ఆశపడి డబ్బులకి అంత అవ్వాలని చెప్పి మనం ప్రైవేట్ సంస్థల్లో గల్ల చీటీల్లో, చీటీపాట్లలో అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ అని డబ్బులు దాచిపెడితే మన డబ్బుకు భద్రత ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జెండా ఎత్తేస్తారో కూడా తెలియదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న హెట్రో డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. హైడ్రోజన్ విషవాయువు లీక్ అవడంతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్టాను లోపలికి పెడతాను చూడు. ఇంకంటే ఎవరు తీసుకొని పెట్టారు ఆ పరిస్థితికి వచ్చేసి అది మరి బాగా ప్రజలు జరిపించుకొని మోమిష్ గారు మీకు చెప్పమన్నారు, హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు, మీకు కూడా తెలియమన్నారు. ఆవిడ స్థానంలో నేను వచ్చాను. అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నర్సీపట్నం శాఖలో ఓ వ్యక్తి 3 లీటర్ల పెట్రోల్ క్యాన్తో వచ్చి మేనేజర్ క్యాబిన్లో పెట్రోల్ చెల్లేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది.
సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది పోలీసుల కథనం ప్రకారం రోలుగుంట మండలం జానకిరాంపురం ప్రాథమిక సహకార పరపతి సంఘం సీఈఓ బీవీఎస్ ఆర్జీ రామకృష్ణ మరో వ్యక్తితో కలిసి 3 క్యాన్లలో మొత్తం 30 లీటర్ల పెట్రోల్తో బ్యాంకుకు వచ్చారు. అడ్డుకోబోయిన సిబ్బందిని పక్కకు తోసేసి ఓ పెట్రోల్ క్యాన్తో మేనేజర్ క్యాబిన్లోకి ప్రవేశించి అక్కడి సిబ్బందిపై పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించారు. సిబ్బంది పెట్రోల్ క్యాన్ లాక్కొని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి రామకృష్ణతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జానకిరాంపురం పీఏసీఎస్ సీఈఓ రామకృష్ణ, ఉద్యోగులు మణకదేవుడు, సాయి పథకం ప్రకారం పెట్రోల్ తీసుకువచ్చి సిబ్బందిని ఖాతాదారుడిని భయపెట్టారని, వారి నుండి తమకు ప్రాణహాని ఉందని మేనేజర్ ఎల్కే నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు డివిఎస్ వర్మ అండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ అండి. ఈరోజు ఉదయం నర్సీపట్నం బ్రాంచ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ జానకిరాంపురం సొసైటీ అనే సొసైటీలో పనిచేస్తున్న సీఈఓ కృష్ణ బీవీవీఆర్జీఎస్ కృష్ణ అన్న ఆయన బ్రాంచ్లోకి స్టాఫ్ అందరూ వచ్చినప్పుడు 10 గంటల సమయంలో మొత్తం స్టాఫ్ అందరూ వచ్చాక బ్రాంచ్లోకి వచ్చి వెనక వైపు ఉన్న గ్రిల్ గేట్ని తాళాలు గొలిసేసి తాళాలు వేసేసి ఒక 10 లీటర్ల పెట్రోల్ టిన్నులు 3 టిన్నులు తీసుకుని వచ్చి మొత్తం బ్రాంచ్ అంతా జల్లేసి స్టాఫ్ మీద జల్లి దాన్ని తగలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా స్టాఫ్ మా అటెండర్లు అలర్ట్ అయ్యి అది పెనుగులాడి మొత్తం మీద పెట్రోల్ ఒక టిన్ను ఓపెన్ చేసి కింద పోసినా కానీ 2 టిన్నులు మొత్తం 3 టిన్నులు పెడితే ఈ లోపల ఒక అటెండరు అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. నేను వెంటనే ఎస్పీ గారి దృష్టికి విషయాన్ని మెసేజ్ చేయడం ద్వారా జరిగింది. అదేవిధంగా మా బ్యాంక్ పిఐసి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సార్ కూడా ఇమీడియట్గా పర్సూ చేయడంతో అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని ఎవరైతే ఇక్కడికి వచ్చారో 4 వచ్చారు, 2 మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ అందరి స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కడతా అన్నారు. రాజమండ్రి సమీపంలోని తూర్పు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దివాన్ చెరువు అటవీ ప్రాంతం మధ్య నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందివ్వగా వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. చెట్లు దగ్ధమైన ప్రదేశాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీరాంపురం స్వరూప నగర్ మధ్య గల పశ్చిమ అభయారణ్యంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి రాజమహేంద్రవరం అగ్నిమాపక దళానికి ఫోన్ చేసి అగ్నిమాపక యంత్రాలను సంఘటన స్థలానికి రప్పించగా వారు మంటలను అదుపులోకి తెచ్చారు. రోడ్డు మీద కొంచెం ఫైర్ అవుతుంది. తిరుపతి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డితో పద్మావతిపురంలో భేటీ అయ్యారు. అనివార్య కారణాల వల్ల తాను డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జరిగిన ఓటింగ్ కు రాలేకపోయానని, అందుకు తనను క్షమించాలని కోరారు. అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు, పార్టీ నాయకులకు, శ్రేణులకు ఆయన క్షమాపణ చెప్పారు. తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని ఈ సందర్భంగా వెల్లడించారు. వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డిని కలిశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమను భయపెట్టి బంధించి ఇబ్బందులకు గురి చేశారని, దీనివల్ల తాము తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల పోలింగ్ కు హాజరు కాలేకపోయామని కార్పొరేటర్లు అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమర్నాథ్ రెడ్డి తెలిపారు. తాము టీడీపీకి ఓటు వెయ్యలేమని చెప్పామని, తటస్థంగా ఉంటామని చెప్పినా తమను విడిచిపెట్టలేదంటూ వారు భూమన వద్ద కన్నీరు పెట్టుకున్నారు. దీంతో భూమన వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. చాలా ఇబ్బంది పెట్టినారు. లేదంటే నేను తట్టుకొని ఉంటాను, ఆడబిడ్డలు పుట్టినారు గంటకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.